ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నా. మీ ప్రేమతో, మీ ఆదరాభిమానాలతో మంచిగున్నా. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చిగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలని, మరిన్ని పువ్వులు, కాయలు అన్నీ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. నేను మీ జ్యోతి. ఈరోజైతే ఒక మంచి వీడియో చేస్తున్నానండి. మనం ఈ సమ్మర్లో మల్లెపూల మొక్క నుండి మనం ఎక్కువ పువ్వులు ఎలా తీసుకోవాలో మీకు చిన్న చిన్న టిప్స్ అయితే చెప్తాను. ముందుగా మీరు మొక్కని తీసుకొచ్చిన తర్వాత మనము నర్సరీ నుంచి తెచ్చిన తర్వాత ఒక 2 డేస్ అయితే మనము అలా మన వాతావరణానికి అలవాటు అవ్వడానికి అయితే మనం ఒక నీడలో పెట్టాలి. తర్వాత మనము రిపోర్టింగ్ చేసుకోవాలి. మట్టి, కోకోపీటు, వర్మీ కంపోస్ట్ ఈ 3 సమపాలలో కలుపుకొని ఒక మీడియం సైజ్ కంటైనర్లో రిపోర్టింగ్ అయితే చేసుకోవాలి. కొద్దిగా వేపాకు పొడి ఉంటే అది కూడా కలపండి. ఓకే, సో ఇలా కలిపిన తర్వాత మనం మొక్క పెరిగేటప్పుడు కొమ్మలు కట్ చేస్తూ ఉంటే కనుక గుబురుగా పెరుగుతుందండి. ఇలా గుబురుగా పెరిగిన తర్వాత మనము ఎప్పుడు కూడా ఇలా ఆకులు అంటే మల్లె మొక్కకి ఎప్పుడు కూడా మనము ఆకులన్నీ తీసివేయాలి, దుసివేయాలన్నమాట. సో ఇలా తీయడం వల్ల ఏంటంటే మొక్క పువ్వుల మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. మళ్ళీ కొత్త చిగుర్లు వచ్చేస్తాయి, ఇమీడియట్గా ఫ్లవరింగ్ అయితే వస్తుంది. చాలామంది తెలియక మొక్క అలాగే ఉంచేస్తారు, పువ్వులు రావట్లేదని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. మనం ఏ పూల మొక్కకైనా సరే ఇలా మనం కొద్దిగా ఆకులు తీసేసి మనము కొమ్మలు కట్ చేస్తే కనుక, టిప్స్ కట్ చేసినా చాలు, అలా కట్ చేస్తే కనుక చక్కగా అది మొక్క విరబూస్తుంది. అది మొట్టమొదటి మనకు చిట్కా అన్నమాట. అండ్ రెండోది వచ్చేసి మనము మొక్క యొక్క ఆకులు ఎండాకాలంలో, ముఖ్యంగా మల్లెపూలన్నీ ఎండాకాలంలో వస్తాయి కదా. సో ఈ మల్లెపూల చెట్టు నుండి తీసిన ఆకులన్నీ కూడా మనం అదే కుండీలో వేయచ్చండి. అలా వేయటం వల్ల ఏంటంటే మల్చింగ్ లాగా ఉంటుంది కదా. సో కుండీలో వాటర్ అనేది ఆరిపోకుండా ఉంటుంది. సో దట్ మొక్కకి మనము వాటర్ కొంచెం ఇచ్చినా కూడా అది చక్కగా మనం ఎప్పుడు తేమగా ఉంటుందండి మొక్క. సో దట్ అది చక్కగా విరబూస్తుంది అనమాట. అంటే వాటర్ కొంచెం తక్కువగానే ఇవ్వాలి మొక్కకు, మరింత వాటర్ ఇవ్వకూడదు ఫ్లవరింగ్తో ఉన్నప్పుడు, లేదంటే అన్నీ రాలిపోతాయి. అండ్ చూసారా ఇక్కడ చిన్న మొక్కకి ఎన్ని మొగ్గలు వచ్చాయో చూడండి, ఎంత ముచ్చటగా ఉందో అసలు. అండ్ మనం గార్డెన్లోకి రాగానే మల్లెపూల చెట్ల నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క సువాసనతో గార్డెన్ అంతా కూడా చక్కగా స్ప్రెడ్ అయి ఉంటుంది, చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. సో ఇది మనం రెండో టిప్ అనమాట. అండ్ మూడోది వచ్చేసి మనము సాయిల్ దగ్గరికి వచ్చేసరికి చక్కగా మనము సాయిల్ని ఎప్పుడు కూడా అప్పర్ లేయర్ అనేది కదిలిస్తూ ఉండాలి. కదిలించిన తర్వాత మనము కొన్ని ఫెర్టిలైజర్స్ అయితే ఇవ్వాలండి. నేనైతే ఎలాంటి ఫెర్టిలైజర్ ఇస్తానో నేను ఇప్పుడు మీకు చెప్తాను. సో చూసారు కదా, నేను ఇప్పుడు తయారు చేసినటువంటి ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ని ఎప్పుడు కూడా మొక్కలకు ఇస్తూ ఉంటాను అనమాట, వారము. ఇక్కడ చూసారా, నేను ఆకులన్నీ తీసేసాను కదండి ఈ మొక్కకి. చూడండి ఆకులన్నీ ఎండిపోయి చక్కగా మల్చింగ్, మొక్క మొదట్లో మల్చింగ్ లాగా ఉంది. అండ్ తేమ ఆరిపోకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే ఎన్ని మొగ్గలు వచ్చాయో చూడండి. ఇలా లైవ్లో మనము రిజల్ట్ అయితే తీసుకోవచ్చు అనమాట. మీరు ఏదో ఒక కంపోస్ట్ కానీ మీ దగ్గర ఉన్నటువంటి ఫర్టిలైజర్ వారానికి ఒకసారి తప్పకుండా ఇవ్వాలి. ఒకవేళ ఏది లేకపోతే అరటి పండు అయినా సరే మీరు చక్కగా మొక్కకి లిక్విడ్ ఫెర్టిలైజర్గా తయారు చేసి మొక్కకి ఇవ్వచ్చు. ఫ్లవరింగ్ అయితే బాగా వస్తుంది. అండ్ అలాగే పుల్లటి మజ్జిగ స్ప్రే చేసుకున్న ఫ్లవరింగ్ బాగా వస్తుంది. ఇవన్నీ కూడా వంటింటి చిట్కాలు అనమాట. సో అండ్ నేను ఈ 2 మొక్కలకి మీకు చూపిస్తున్నాను. నేను ఇందాక అంటే నేను ఇలా ఆకులన్నీ తీసివేసి ఇలా ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే మొక్కలు రెండు వారాలకి మళ్ళీ ఇలాగ చక్కగా చిగుర్లు వచ్చేసి అండ్ మొగ్గలు అనేవి నిండుగా వచ్చాయన్నమాట. ఇవన్నీ విరబూస్తుంటే ఎంత హ్యాపీగా ఉందో అసలు. అండ్ ఈ చిట్కాలు మీరు పాటిస్తే కనుక ఫ్లవరింగ్ అయితే చాలా బాగా తీసుకోవచ్చండి. ముఖ్యంగా మనం ఆర్గానిక్గా మొక్కల్ని పెంచుకుంటే కనుక మొక్కలు చాలా చక్కగా పెరుగుతాయి. అండ్ అలాగే మనము అప్పుడప్పుడు ఇలా నేను చెప్పాను కదా, అప్పర్ లేయర్ కదిలించడం వలన మొక్కకి ఏరేషన్ అనేది జరుగుతుంది. రూట్స్లో ఏరేషన్ జరగడం వల్ల మనం ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా కూడా అది చక్కగా మొక్క యొక్క వేర్లకు
విస్తరిస్తుంది కాబట్టి మొక్క అనేది ఆహారాన్ని చక్కగా తయారు చేసుకుంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎండ తగలాలి. అంటే మనం ఎక్కడో నీడలో పెట్టి ఫ్లవర్ ప్లాంట్స్ నుంచి ఫ్లవర్స్ ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. మనం బాగా సన్లైట్ తగిలేలాగా పెట్టాలండి. ఎండ తగిలితేనే మొక్కలకు ఫ్లవర్స్ అనేవి చాలా బాగా వస్తాయి. అండ్ మూడవది వచ్చేసి పశువుల ఎరువు. మీ దగ్గర కనుక పశువుల ఎరువు దొరికితే కనుక చక్కగా దాన్ని బాగా ఎండబెట్టి పౌడర్ లాగా చేసి అప్పుడు మాత్రమే మొక్కలకి ఇవ్వాలి. అది కూడా మొక్క మొదట్లో మనము ఆ పౌడర్ వేస్తే సరిపోతుంది. అండ్ తడిగా ఉన్నటువంటి పశువుల ఎరువు ఎప్పుడు కూడా ఇవ్వకూడదు. అది చాలా వేడిగా ఉంటుంది. అలాగే పురుగులు కూడా ఉంటాయి కాబట్టి అవి మొక్కకు హామ్ చేస్తాయి. కాబట్టి మనము బాగా పేడ పురుగుల నుంచి రక్షించడానికి వాటిని బాగా డ్రై చేసి మనము ఇవ్వాలన్నమాట. అండ్ మరిన్ని ప్రోడక్ట్స్ చూద్దాం. నేనైతే మా గార్డెన్లో నేను కూరగాయ మొక్కలైనా పళ్ళ మొక్కలైనా అలాగే ఇలా ఫ్లవర్ ప్లాంట్స్ అయినా నేను యూస్ చేసేటటువంటి ప్రోడక్ట్స్ ఏంటంటే ముఖ్యంగా నేను ఇవన్నీ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అండి. తెలుసు కదా మీకు ఎన్పీకే మిక్స్. ఇదేంటంటే మొక్క గ్రోత్ బాగుంటుంది. అండ్ బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్, ఇదంటే ఫ్లవర్స్ ఎక్కువ రావడానికి. అలాగే ఇంకొకటి తీసుకురాలేదు, ఆర్గానిక్ బోన్ మీల్, అది వేరు వ్యవస్థ స్ట్రాంగ్గా ఉండడానికి. అలాగే 2 లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కూడా రెగ్యులర్గా ఇస్తూ ఉంటాను. ఆవు మూత్రము, ఆవు పేడ అండ్ ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు వీటితో తయారు చేసినటువంటి పంచగవ్య, అలాగే ఆవు మూత్రము, ఆవు పేడతో మట్టితో తయారు చేసినటువంటి జీవామృతము. ఈ 2 కూడా మైక్రోబ్స్ని ఇంక్రీజ్ చేస్తాయి సాయిల్లో. సో ఇవన్నీ కూడా కలిపి యాడ్ చేసి నేను మొక్కలకి ఇస్తూ ఉంటాను. ఇవి మా దగ్గర దొరికేటటువంటి కాంబో ప్యాక్ అనమాట. మంచి ప్రైస్లో మీకు వస్తుంది. అలాగే మా దగ్గర ఇంకా కొన్ని పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ అలాగే హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ ఉన్నాయండి, న్యాచురల్ ప్రోడక్ట్స్. అందులో ముఖ్యంగా న్యాచురల్గా మనము కలరెంట్ కోసము హెర్బల్ హెన్నా ఇండిగో యూస్ చేస్తాము. ఈ 2 ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. మీరు తెల్ల జుట్టు నల్లగా అవ్వడానికి 2 ఖచ్చితంగా మనం యూస్ చేస్తేనే అది కలర్ చేంజ్ అవుతుంది అనమాట. అలాగే 2 రకాల షాంపూలు ఉన్నాయండి. రీటా హెర్బల్ షాంపూ అయితే ఎంత ఇష్టమో అందరికీ. అలాగే దాంతోపాటు రోజ్మేరీ షియా బటర్ షాంపూ కూడా అవైలబుల్గా ఉంది. అలాగే 3 రకాల హెయిర్ ఆయిల్స్ కూడా ఉన్నాయండి. అవి ఒకటి ఆనియన్ హెయిర్ ఆయిల్, ఒకటి రోజ్మేరీ హెయిర్ ఆయిల్, అలాగే 18 హెర్బ్స్ భృంగరాజ్ హెర్బల్ హెయిర్ ఆయిల్. ఈ 3 రకాల ఆయిల్స్ ఉన్నాయి. భృంగరాజ్ ఏంటంటే అన్నీ మనం రెగ్యులర్గా యూస్ చేసుకోవటానికి. అండ్ ఆనియన్ హెయిర్ ఆయిల్ హెయిర్ ఫాల్ కంట్రోల్కి యూస్ చేస్తారు. రోజ్మేరీ హెయిర్ ఆయిల్ హెయిర్ రీగ్రోత్ కోసం అనమాట. ఇవి కూడా ఉన్నాయి. అండ్ వాటితో పాటు హెయిర్ స్ప్రే ఉందండి. రోజ్మేరీ ఆక్ అంటారు, రోజ్మేరీ వాటర్, ఇది మనం స్ప్రే చేసుకోవాలి జుట్టుకి. అండ్ అలాగే కొంతమంది షాంపూ ఇష్టపడని వాళ్ళు షాంపూ పౌడర్ యూస్ చేస్తుంటారు. శీకాకాయ, రీటా అండ్ వీటన్నిటితో ఉసిరి వీటితో తయారు చేసినటువంటి పౌడర్ అనమాట. ఇది అమ్మమ్మల కాలంలో మనం అలాగే అప్లై చేసుకునే వాళ్ళం. అలాగే మొరింగాతో తయారు చేసినట్టు మొరింగా, తర్వాత హైబిస్కస్, బ్రహ్మి, ఆమ్లా వీటితో తయారు చేసినటువంటి ప్రోటీన్ మాస్క్, హెయిర్ ప్రోటీన్ మాస్క్ మా దగ్గర దొరికేటటువంటి ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి. ఇది సహజ కుంకుమాది తైలము. ఇది ఫస్ట్ అప్లికేషన్కే చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయని మంచి ఫీడ్బ్యాక్ అయితే ఉంది. యాక్చువల్గా చాలా అంటే ఇది ప్యూర్ ఆల్మండ్ ఆయిల్తో తయారు చేసిందనమాట. అసలు ఇలా చేతుల్లో రాసుకుంటుంటేనే చాలా స్మూత్గా అనిపిస్తుంది. ఇది కూడా అవైలబుల్గా ఉంది. చాలా అంటే చాలా ఇష్టం నాకు కూడా. అసలు ఎంత మంచి ఫీలింగ్ ఉంటుందో. ఓకే, ఇవైతే మా దగ్గర దొరికే ప్రోడక్ట్స్. ఇవి కావాలంటే కనుక ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో దట్ నేను మీకు క్యాటలాగ్ షేర్ చేస్తాను. మీకు కావాల్సిన మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట. ఈ చిన్న టిప్ కనుక పాటిస్తే కనుక సమ్మర్లో మీరు చక్కగా బోల్డ్ అన్ని ఫ్లవర్స్ అయితే తీసుకోవచ్చండి. నేనైతే మా దగ్గర దొరికేటటువంటి జీవామృతము, పంచగవ్య, బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్, ఆల్ మిక్స్ కేక్, ఈ కంప్లీట్గా అంటే న్యాచురల్ గ్రోత్ అనమాట. అంటే ప్లాంట్ గ్రోత్కి ఇవి ప్రమోటర్స్. సో ఇవి నేను ఎప్పుడు కూడా వాటర్లో నానబెట్టి డైల్యూట్ చేసి ఇస్తూ ఉంటాను. అండ్ మా దగ్గర చాలామంది కస్టమర్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు కూడా బెస్ట్ రిజల్ట్స్ అయితే తీసుకుంటున్నారు. ఒకవేళ మీకు కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే కనుక ఆ కాంబో ప్యాక్ ఏంటి అనేది నేను మీకు షేర్ చేస్తాను. ఈరోజు అయితే చాలా హ్యాపీగా ఉంది. బోల్డ్ అన్ని ఫ్లవర్స్ వచ్చాయండి. ఇంకా చూడండి, ఇవన్నీ కూడా చక్కగా బ్లూమ్ అయ్యాయి. మార్నింగ్ కల్లా ఎంత బాగున్నాయో అసలు. మేము గార్డెన్లోకి ఇలా 7 o'clock అట్లా వస్తే కనుక ఈవినింగ్ గార్డెన్ మొత్తం మల్లెపూల సువాసనతో నిండిపోయి ఉంటుంది. మనసంతా ఆహ్లాదంగా అనిపిస్తుంది. అండ్ నేను ఫ్లవర్స్ అయితే ఎప్పుడు కూడా మొక్కలకే ఉంచుతానండి. మొక్కలకు ఉంటేనే నాకు అందంగా ఉంటాయి. చాలా ఇష్టం అనమాట. కొయ్యను అసలు. చాలా రేర్గా చాలా తక్కువ ఫ్లవర్స్ అయితే నేను తీసుకుంటాను. అండ్ ఇలా మీరు కూడా తీసుకోవాలని మీకు కూడా నేను అందరూ కూడా ఇలా ట్రై చేయండి. మీరు తప్పకుండా మీరు ఇలా ఫ్లవర్స్ తీసుకుంటారు. మీ యొక్క రిజల్ట్స్ని నాకు షేర్ చేయండి. అండ్ అలాగే మాకు మంచి కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి. అండ్ మీకు తెలిసిన చిట్కాలు ఏమైనా ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే అది నేను మీకు అందరికీ కూడా మిగతా వాళ్ళకి షేర్ చేస్తాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క మెథడ్లో
ఫ్లవర్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇది నిరంతరము ఒక ఎక్స్పెరిమెంటే. అందరూ కూడా సైంటిస్టులేనండి గార్డెన్లో. వాళ్ళు చేసేటటువంటి మెథడ్స్ ఒక్కొక్కరికి ఒక్కోలాగా మంచి రిజల్ట్స్ అయితే ఇస్తూ ఉంటాయి. కానీ నేను ఫాలో అయ్యే మెథడ్స్ని నేను మీకు షేర్ చేస్తున్నాను. ఇది అనమాట ఈరోజు వీడియో. బాగుందా? బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే గార్డెన్ లవర్స్ అందరికీ కూడా వీడియోస్ని లింక్స్ని షేర్ చేస్తే కనుక వాళ్ళు కూడా ఆనందంగా ఫీల్ అవుతారు. అండ్ మరో మంచి వ్లాగ్తో మళ్ళీ జ్యోతి గార్డెన్లో కలుద్దాం. అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి. సర్వేషణ సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఇదనమాట మా దగ్గర దొరికేటటువంటి ప్రోడక్ట్స్. ఎవరికైనా కావాలంటే కనుక ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే మీరు మెసేజ్ పెట్టి తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడైతే మనం చూస్తున్నాం మొక్క ఎంత చక్కగా గుబూరుగా పెరిగింది. మనం ఆకులన్నీ తీసేసిన తర్వాత చక్కగా వారం వారం ఫెర్టిలైజర్ ఇచ్చిన తర్వాత మొక్క ఎంత చక్కగా విరబుస్తుందో చూడండి. మొక్క సైజు కూడా చాలా పెద్దగా వస్తుంది. అలాగే ఫ్లవర్ కూడా చాలా పెద్ద సైజులో వస్తుంది. అండ్ కలర్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. రోజెస్ అయినా మల్లెపూలైనా అలా కలర్ఫుల్గా అట్రాక్టివ్గా రావాలి అంటే డల్గా వస్తాయి ఒక్కొక్కసారి పువ్వులు కూడా. ఇలా ముట్టుకుంటేనే రాలిపోవడం ఇలా ఉండదన్నమాట. సో అలా ఫ్రెష్గా రావాలి అంటే కనుక మనం తప్పకుండా ఆహారాన్ని అయితే అందించాలి.